అందరికీ నమస్కారం. శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం వెళ్తా ఉన్నాను. పొద్దున దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. నేను వాళ్ళ సతీమణితో కూడా మాట్లాడడం జరిగినది. ఆవిడ నడ్డగారికి లేఖ రాసి బండి సంజయ్ గారికి కూడా లేఖ రాయడం జరిగినది. నేను ఢిల్లీకి కూడా మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి రావడం ఇక ఫార్మాలిటీ లాగానే నాకు కనబడతా ఉంది. ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వం మీద ఆయనకున్న విశ్వాసం. భారతీయ జనతా పార్టీయే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడిస్తుంది అన్న నమ్మకం. తీన్మార్ మల్లన్న జనవరిలో కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ రిక్వెస్ట్ చేసినట్టు కూడా లేఖలో ఉంది. కాబట్టి నేను కూడా సంజయ్ గారికి మాట్లాడి అతి త్వరలో ఈ మంచి కార్యక్రమం చేసుకుని పార్టీకి బలమైన ఒక సైనికుడు దొరుకుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మల్లన్న గారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇంకొకటి, మల్లన్న మీద పెడుతున్న కేసుల గురించి చూసుకున్నా. ఒక కేసేమో లొటపీసు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది. కేసీఆర్ అనేటోడు తెలంగాణ గాంధీ కాదు తెలంగాణ బ్రాందీ అన్నందుకు ఇంకో కేసు పెట్టింది. ఈ కేసుల రోజు ఇవాళ ఒక కేసు మీద బెయిల్ వస్తే మళ్ళా ఇంకో పనికి మళ్ళా కేసు పెట్టి మళ్ళా జైల్లో పెడుతున్నారు. కేసీఆర్ అనేటోడు ఎంత పిరికోడో, ఒక ఇండివిజువల్ ఒక జర్నలిస్ట్ తోటే ఇంత భయపడేటోడు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు ఒక మనిషివా? ఒక అమాయకుడిని, మల్లన్నకి 2 కూతుర్లు, ఒక దళిత స్త్రీ ఆయన భార్యగా ఉన్నది. ఆవిడ ఇలా నేను ఒక దళిత మహిళగా, ఒక తల్లిగా నేను లెటర్ రాస్తా ఉన్నాను. మా భర్తని కాపాడండి, ఇటువంటి టార్చర్ పెడుతున్నట్టు ఆమె ఆ లేఖలో తెలియజేయడం జరిగింది. కాపాడమని కూడా అడగలేదు ఆమె, టార్చర్ పెడుతున్నట్టు తెలియజేయడం జరిగింది. జైల్లో ఉన్నాడు కాబట్టి నేను లెటర్ రాస్తున్నా అని ఆమె చెప్పడం జరిగింది. ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తున్న కేసీఆర్, నాకు తెలిసినంత వరకు మల్లన్నకు కూడా ఒక కూతురు, స్పెషల్ చైల్డ్. ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తూ పురుగులు పడిపోతారు నాయన. నీకు కుటుంబం ఉన్నది, నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కో మొగోడువైతే. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏమి శిఖండి చేష్టలు చేస్తా ఉన్నావు? నువ్వు మొగోడువైతే, మనిషివైతే, ఒక రాజకీయ పార్టీని నడిపిస్తా ఉంటే రాజకీయంగా ఎదుర్కో. ఇండివిజువల్ ని పోలీసులను పెట్టుకుని పీడీ యాక్ట్ పెడతారట. దేనికోసం పెడతారా పీడీ యాక్ట్? ఆయన ఏమైనా క్రిమినలా? పనికి మాలిన కేసులు. బోధనలో ఒక కేసు ఉన్నది, ఆ కేసు పెట్టినోడు కూడా తెలుసు నాకు. ఎక్కడ అంతా రోడ్ సైడ్ రోమియోలను పెట్టి కేసులు పెట్టిస్తా ఉన్నారు. 34 కేసులు పెట్టిండ్రు. ఎందుకు? పాదయాత్ర చేస్తుండని, చేయనీకపోతుండని. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఇవాళ తెలంగాణ సమాజం తల దించుకోవాల్సి వస్తున్నది. మల్లన్నకి భారతీయ జనతా పార్టీలో స్వాగతం. నల్గొండ ప్రాంతంలో స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ చాలా బలపడుతుంది మల్లన్న జాయినింగ్ తోటి. మరోసారి నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఓం నమః శివాయ.